హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రేవంత్. ఈరోజు మహేష్ బాబు బర్త్డే అయితే దేవి థియేటర్లో ఒకరు స్పెషల్ షో వేసిరు ఆగస్ట్ 8 రోజు. అది చూడడానికి నేను నా ఫ్రెండ్ జై బాబు సృజన్ ఇంకా వంశీ వచ్చారు. నేనే కనబడతాను ఇగో. అయితే ఇప్పుడు టైం ఇప్పుడు 12:30 అవుతుంది. షో కంప్లీట్ చేసేసుకున్నాం. ఆ క్లిప్స్ ఈ వీడియో తర్వాత పెడతా. ఇప్పుడైతే దేవి నుంచి ఇంటికి అయితే వెళ్ళడం జరుగుతుంది.
మన మాస్ కూడా మంచి ముందు నడిపేది రైడర్ సృజన్. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. అక్కడ పొద్దు ఇండియన్ ఫ్లాగ్, ఇది సెక్రటేరియట్ ఇట్లా బాగుంది కదా వ్యూ. అది మన రైట్ వచ్చేసి బిర్లా మందిర్. సినిమా అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. వీడియోలో కనబడుతుంది. ఇప్పుడు నైట్ 12 కల్లా 2 కల్లా ఇంటికి వెళ్ళి మార్నింగ్ పెడతాం. మళ్ళీ మార్నింగ్ పండుకొని లేచి మార్నింగ్ 6 కల్లా అక్కడ కేబిఎస్ స్కూల్లో మెయిన్ థియేటర్కి పోతాం. అక్కడ ఒక ఫస్ట్ హాఫ్ చూస్తాను నేను. మా ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్ళందరూ మొత్తం చేస్తారు. నేను ఫస్ట్ హాఫ్ చూసి అటు వెళ్ళిపోతా. మా కాలేజ్కి వెళ్తా. మా కాలేజ్లో ఎగ్జామ్ రాసి కొంచెం సాయంత్రం మధ్యాహ్నం కొంచెం పండుకొని మళ్ళా రైట్ మళ్ళా ఈవినింగ్ కల్లా ఇక్కడికి వచ్చేస్తాం. సుదర్శన్లో నైట్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. మళ్ళా దాహం అవుతుంది, ఏం లేవు వాటర్ గీటర్. ఇక్కడ ఏదో వస్తే నార్మల్ రెస్టారెంట్ లాంటిది వస్తే ఇక్కడ ఆగి ఏమైనా తిని బయలుదేరుతాం. ఇక్కడ ఏమైనా తిని ఇప్పుడు ఆకలి అవుతుందంటే ఏదో హోటల్ ఉంటే నైట్ ఫుడ్ ఉంది, పోయి తింటున్నాం. లోపల వస్తున్నాం, ఆర్డర్ చేసినాం. ఎగ్జామ్స్ పాస్ అయ్యేదాకా నాన్ వెజ్ తినాలని మొక్కుకుండు. వాడు ఇప్పుడు ఓన్లీ పైన రైస్ తింటాడు. మేము ముగ్గురం బిర్యానీ తింటాం. ఎర్రిపోకులంతా ఒక్క ఈ చోట చేరేనులే. ఈ హోటల్ మ్యాక్సిమం 5-4 దాకా ఓపెన్ ఉంటుంది. దీని టేస్ట్ కూడా చెప్తాం. మీరు ఎప్పుడన్నా నైట్ అవుట్ చేస్తే వచ్చి తినొచ్చు. బిర్యానీ వచ్చేసింది. కొంచెం ఆనియన్ పెట్టుకోవాలి. ఆనియన్ ఇట్లా మసాలా పెట్టుకొని బాగానే ఉంది. స్టార్కి వచ్చేసేయండి. నైట్ టైం ఖైరతాబాదా సమ్ సరౌండింగ్స్. వంశీ దొర బిర్యానీ పైన రైస్ కూడా తిన్నాడంట. పాస్ అయ్యే వరకు బంద్ తెచ్చుకోనికి పోయిండు. నైట్ 1:30కి కూడా బిర్యానీ దొరుకుతుంది. మంచిగా ఉంది. వచ్చి తినొచ్చు ఎవరైనా. 1:30కి క్వాలిటీ అంటే చాలా బెటర్. తినడం అయిపోయింది. అని ఉరుకుతురు కొడుకులు. బండిలో ఫస్ట్ బయట హ్యాండిల్ లాక్ లేకుండా పెట్టుకోమన్నారు. హ్యాండిల్ లాక్ లేకుండా పెట్టమన్నారు. మేము లోపల తినేసి వచ్చేలోపు బండి సెల్లార్లో పెట్టాను. మా ఫ్రెండ్ మోహన్ గాడు బండి లేదు అలా ఇంకుతుండు. వాళ్ళ ఓనర్ గాడు వచ్చి టెన్షన్ పడక బండి అందరే అని అన్నాడు. అప్పుడు జర కూల్ అయింది. ఇంట్లోనే ఎల్ స్టార్. ఇక మిగిలింది పార్సల్ మా సృజన్ భాయ్ ఇక మన డొనేషన్ చేస్తుండు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి వెళ్ళి ఒక 5-6 పిల్లర్లు వాడుతుంది ఖైరతాబాద్ మెట్రో స్టేషన్. ఖైరతాబాద్లో ఉన్నాం కాబట్టి మనం ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాం. ద గ్లిమ్స్ ఆఫ్ ఖైరతాబాద్. వచ్చేసినాం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి. ఇయో ఖైరతాబాద్ వినాయకుడు. మన ఖైరతాబాద్ వినాయకుడు ఇంకా వర్కింగ్ నడుస్తుంది. రోజంతా చేశారు. మ్యాక్సిమం అంతా అయిపోయింది. అయితే పెయింటింగ్ కలరింగ్ ఒక్కటే ఉంది. కలర్ సెషన్కి ఒకసారి చూపిస్తా. ఇట్లుంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇట్లా చేస్తారు. ఇది ఇట్లా అవుతుంది. ఫస్ట్ హాస్టల్కి వెళ్ళి ఈ కొడుకులన్నీ అక్కడి నుంచి ఆడ కొంచెం వాటర్ తాగి మా ఇంటికి వెళ్ళి వండుకుంటాం. మాదాపూర్ వచ్చేసినాం. ఇట్లయితే మనం మాదాపూర్ వచ్చేసినాం.
వచ్చేసినాం వంశీ వాళ్ళ హాస్టల్కి. వంశీని డ్రాప్ చేసినాం, వెళ్ళిపోతుండు సుజన్ వాళ్ళ హాస్టల్కి. మేము మా బండి మీద ఎక్కి మేము వెళ్ళిపోతాం. టైం 1:50 అవుతుంది. మాదాపూర్ నుంచి వెళ్ళిపోతున్నాం వంశీ అని దించేసి. సుజన్ గారు వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోతాడు. మన సుజన్ భాయ్ వాళ్ళ హాస్టల్ ఎటు పోవాలి. బాబు సుజన్ వెళ్ళిపోతుండే యూటర్న్ తీసుకొని. మేము ఇక మా దాంట్లో మేము వెళ్ళిపోతున్నాం. సైబర్ టవర్స్ పట్టండి. ఇటు పోతే రాయదూర్, ఇటు పోతే జయంట్. వెళ్ళిపోరా. సిగ్నల్ జంప్ కొడుతుంది మన మోహన్ బాయ్. శిల్పకళా వేదిక నార్మల్గా ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లండన్లోనే అవుతాయి. శిల్పారామం బాగా స్టార్ట్ అయింది. బాగా ఎక్కువ అవుతుంది. చాలా ఎక్కువ అవుతుంది. మొత్తం సిగ్నల్ జంప్లో చేస్తుండు. పడుతుంది, ఫుల్ వాన పడుతుంది. ఇంకో 4 కిలోమీటర్స్ ఉంది ఇంటికి. గుడ్ మార్నింగ్. నైట్ 3:30 వండుకోవడం వల్ల ఇప్పుడు షోకి లేట్ అయ్యి వెళ్ళడం జరుగుతుంది. అసలు అయితే మేము 6:30 కల్లా థియేటర్ టైంకి వెళ్తాం అనుకున్నాం. 7 అవుతుంది. అది కూడా 11 పోయేటోళ్ళం. మోహన్గానికి ఎందుకో మెయిల్కి వచ్చింది నెక్స్ట్ టైం విషయంలో 6:20 అయింది. మేము పాషలు వేసి స్నానం చేసి రెడీ అయ్యి పోతూనే ఉన్నాం. అక్కడ మురారి నీకే ట్రాఫిక్ అయితే ఏం లేదు. థియేటర్ వరకు అయితే వచ్చేసినాం. చెప్పిన 10 minutes 7 బయలుదేరినాం. 7:10 కల్లా వచ్చినాం. వచ్చే స్టార్ట్ అయిపోయింది. అది చూడండి. ఫస్ట్ స్టాప్ చూస్తున్నా, ఎందుకంటే 10కి నాకు ఎగ్జామ్ ఉంది. 9:15 అవుతుంది. ఫస్ట్ స్టాప్ ఒకటి చూసి నేను కాలేజ్కి వెళ్ళిపోతాను ఎగ్జామ్ రాయనికే. నైట్ పోతాం కదా ఎట్లయినా అని ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఎగ్జామ్ రాయాలి. వెళ్ళిపోవడం డైరెక్ట్ ఎగ్జామ్కి. ఎగ్జామ్కి పోతున్నాం. ఎగ్జామ్ రాయడానికి పోతున్నా. కంప్లీట్ అయినా ఎగ్జామ్ అయిపోయింది. వంశీ వాళ్ళ హాస్టల్ దీనికి పోతున్నాం. తిని కొద్దిసేపు పండుకొని మళ్ళీ సాయంత్రం 5కి సుదర్శన్కి పోతాం సినిమాకి. జై బాబు. ఇప్పుడే అనుకొని లేచి వంశీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళి స్టార్ట్ అయిపోయినాం. అదికి 5 కల్లా అట్లా పోయి ఇది హనుమాన్ టెంపుల్ అంట. వంశీ పాస్ కావాలని ఇంట్లోనే మొక్కుకుంది. హాస్టల్కి వెళ్ళి స్టార్ట్ అయ్యి
అక్కడికి పోతున్నాం సుదర్శన్ దగ్గరికి. 9 o'clock షో చూడండి. టైం ఇప్పుడు వచ్చేసి 5:20 అట్లా అవుతుంది. నిన్న నైట్ వ్యూ చూసారు కదా ట్యాంక్ బండ్. ఇది ఈవినింగ్ టైం ఎట్లా ఉంటుందో చూడు. నిన్న నైట్ వ్యూ, ఇది ఈవినింగ్ వ్యూ. ఇట్లా చూడు. మనం అట్లనే ఉంది. ఎట్లా పోతున్నాం, ఎందుకు స్పీడ్ ముగ్గురం ఉన్నాం కదా, మరీ మెల్ల పోతున్నాం. ట్యాంక్ బండ్, లవ్లీ పార్క్ ఈ స్పీడ్ లో పోవాలి. ఇండియా ఫ్లాగ్. సుదర్శన్ దగ్గరికి వచ్చేస్తాం.
సినిమా చూడడం అయిపోయింది. 12:30 అట్లా అవుతుంది. ఇప్పుడే షో అయిపోయింది, బయటికి వచ్చినాం. ఫుల్ వాన పడుతుంది అట్లనే పోతున్నాం. నిద్ర లేదు, బొట్టు అయింది, అన్నీ అయినాయి. వాన ఎంత పడుతుందో చూడండి. నిద్ర లేదు కాబట్టి ఆగినామనుకో అట్లనే ఆగిపోయి ఉండాలి. అందుకని ఏదైతే కానీ వెళ్ళిపోతున్నాం. వాన పడుతుంటే వ్యూ వచ్చేసి వచ్చిన రెస్టారెంట్కి మళ్ళా ఆకలి అవుతుంది, ఏం చేయలేం, తినాలి. వచ్చిన ఫుడ్ అవుతుంది, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. తినకుండా ఏం తినకుండా అయిపోయిందంట. బిర్యానీ లేదా ఏం లేదంట. ఏమన్నా బిర్యానీ ఉందని పట్టుకొచ్చిండు, చూద్దాం ఈడుందా లేదా. 350కి ఇంత చేతిలో ప్రసాదం పెట్టి పంపిస్తారు. అలాంటిది చూసిండు మా బాయ్. 350 ప్లేట్ కాదు, చేతులు ఇంత ప్రసాదం పెడతారు. ముక్క కొంచెం రైస్ 350. హాస్టల్కి అయితే వచ్చేసినాం. పోయి చూసాం స్విగ్గీ జొమాటోలు ఏమైనా ఉన్నాయో తిని పోయి తింటాం, లేకపోతే ఇక పండుకోవడమే. అంతే, ఏం చేయలేం. గుడ్ నైట్. తినేది ఉంటే కంటిన్యూ ఉంటుంది, లేకపోతే గుడ్ నైట్ అంతే. వీడికి ద ఎండ్. జై బాబు.